జ్యువెలరీ అసోసియేషన్, స్వర్ణకారుల సంఘం వారి ఆధ్వర్యంలో ఇవాళ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఇలా చాలా దుర్మార్గం ఇది. పార్లమెంటులో రైల్వే మినిస్టర్ ఇవాళ బుల్లెట్ ట్రైన్లు 7 ఈ దేశానికి డిక్లేర్ చేసినప్పుడు తెలంగాణకు 3 డిక్లేర్ చేసాడు. 3 ఒకటి అలైన్మెంట్ శంషాబాద్ నుంచి వయా సూర్యాపేట, జగ్గాయపేట, చెన్నైకి ఇచ్చారు. కానీ ఇవాళ మేము అనుకుంటున్నాం ఇది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఇది మార్పించింది అనుకుంటున్నాం. ఇది ఇవాళ మార్చిపోయి ఈ రైల్వే అలైన్మెంట్ మారి శంషాబాదు, డ్రై పోర్టు, సాగర్, మల్లేపల్లి, పిడుగురాళ్ళ, అమరావతి, చెన్నై దగ్గర ఇటు మార్చడం జరిగింది. ఇది చాలా అన్యాయం. అసలు మేము ఇవాళ సూర్యాపేటకు డిక్లేర్ చేసినప్పుడు ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. కానీ మారిన తర్వాత ఇవాళ ఎందుకు మార్చారనే దానికి సమాధానం ఇవాళ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం చెప్పాల్సిన బాధ్యత ఉంది. దీనిలో భాగంగా నెల రోజుల నుంచి ఇవాళ రిలే నిరారక్ష జరుగుతున్నవి. ఇవాళ ఎమ్మెల్యేలను కలిసినాం, మంత్రులను కలిసినాం, లాస్ట్ కిషన్ రెడ్డిని కలిసినాం. ఇవాళ నెక్స్ట్ ఇవాళ రైల్వే మినిస్టర్ కలవబోతున్నాం. అందరు ఎమ్మెల్యేలతో సహా మంత్రులను కలిసినావు. కానీ ఇవాళ మన స్టేట్లో ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు మాత్రం తూతూ మంత్రంగానే చెప్పారు. కానీ ఇది మేము చాలా ఖండిస్తున్నాం. ఇది ప్రజా ఉద్యమాలతో స్టార్ట్ అవుతుందనే ఉద్దేశంతో ఇవాళ సూర్యాపేటలో ఇవాళ ఉద్యమం పెద్దగా జరుగుతుంది. నేడు ఈ ర్యాలీ ఒక్కడే సరిపోదు. ఇవాళ దాదాపు 6 రోజుల నుంచి రిలే నిరాహార దీక్షలు జరుగుతున్నాయి. ఇట్లా 3 నెలలైనా ఏమి లేదు. తర్వాత హైవేని దిగ్బంధం చేస్తాం. ఇంటింటికి పొలికే కానీ ప్రతి ఇంటి దగ్గర 22వ తారీఖు రైల్వే కావాలని సూర్యాపేటకు ప్రజలందరూ పొలికేక చేయాలి. మేము వంట వార్పు చేస్తాం. సూర్యాపేటకు రైలు వచ్చేంత వరకు ఖచ్చితంగా మేము పోరాడతామని చెప్పుకుంటూ ఇవాళ ఖచ్చితంగా సూర్యాపేట జరిగిన అన్యాయానికి మేము కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ప్రజా ఉద్యమాలతో మేము నిందిస్తున్నాం. దీనికి మీరే బాధ్యత వహించాలి. రైల్వే మార్గం సూర్యాపేటతో వచ్చేంత వరకు, బుల్లెట్ ట్రైన్ సూర్యాపేటకు వచ్చేంత వరకు ఖచ్చితంగా మేము పోరాడతామని విజ్ఞప్తి చేస్తూ మేము ముందు సూర్యాపేటకు రైలు రాకపోవడం ద్రోహం. ఈ ద్రోహానికి వ్యతిరేకంగా రైల్వే సాధన సమితి గడిచిన నెల రోజులుగా సంతకాల సేకరణ కార్యక్రమం పూర్తి చేసింది. 2 దఫాలుగా విద్యార్థుల్ని కదిలించి రైల్వే కోసం ర్యాలీలు నిర్వహించింది. భవిష్యత్తులోనూ అద్భుతమైన పోరాటాన్ని నిర్వహించాలని రైల్వే సాధన సమితి నిర్ణయించింది. అందువల్ల రైల్వే సాధన సమితి చేస్తున్నటువంటి పోరాటం భూమి మీద రైలు రావాలి, సామాన్యుడు రైలు ఎక్కాలి, సామాన్యుడి కోసం రైలు రావాలి అనే నినాదంతో జరుగుతున్న ఈ పోరాటానికి సంపన్న వర్గాలు, పేద వర్గాలు, నిమ్న వర్గాలు, అత్యధికులు అందరూ కూడా పాల్గొని ఈ ఉద్యమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నారు. రైల్వే సాధన సమితి, రైల్వే సాధన సమితి. రైల్వే లైన్ నిర్మాణం కావాలని చిరకాల వాంఛ. కానీ బాధ్యత గల వ్యక్తులు బాధ్యత వహించి ఈ పోరాటాన్ని ముందుగా ఉండి నడిపిస్తారని కోరుకుంటా ఉన్నాను. అంతేకాకుండా ఈ తెలంగాణ ప్రాంతం అందరి కృషి వల్ల తెలంగాణ రాష్ట్రం అయితే సాధించడం, కానీ ఇంకా అభివృద్ధి పరంగా నడవాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉంది. దానికి అందరూ కూడా ఐక్యంగా ఉండి ఈ పోరాటం నడిపిస్తున్న నాయకులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.
గుండెలు బెదరబట్టెరా పాముల గుండెలు బెదరబట్టెరా పాముల గుండెలు బెదరబట్టెరా వీర తెలంగాణ మనది పోరు తెలంగాణ తెలంగాణ మనది పోరు తెలంగాణ పోరాడగడ్డ మనది రుద్రమ్మ నేల మనది పోరాడగడ్డ మనది బ్రహ్మనేల మనది అడవిల ఆకులు మేకులాయరా పిచ్చుక సైతం దండు కట్టెరా నెమలి పించమే కత్తులాయరా కోయిల కూడా గొంతు కలిపెరా కోయిల కూడా గొంతు కల్పరా కోయిల కూడా గొంతు కల్పరా అడవిల ఆకులు మేకులాయరా పిచ్చుక సైతం దండు కట్టెరా నెమలి పించమే కత్తులాయరా కోయిల కూడా గొంతు కలిపెరా కోయిల కూడా గొంతు కల్పరా కోయిల కూడా గొంతు కల్పరా వీర తెలంగాణ మనది కోరు తెలంగాణ వీర తెలంగాణ మనది పోరు తెలంగాణ పోరాడగడ్డ మనది రుద్రమ్మ నేల మనది పోరాడగడ్డ మనది బ్రహ్మనేల మనది చర 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 మెరుపులు మెరిసెర కనకన కనకన నిప్పులు గొరిసెర రజాకార్ల పైరనం చేసిన నైజాం కొడుకుల గుండెలు చీల్చిన చర 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 మెరుపులు మెరిసెర కనకన కనకన నిప్పులు గొరిసెర రజాకార్ల పైరనం చేసిన నైజాం కొడుకుల గుండెలు చీల్చిన వీర తెలంగాణ మనది పోరు తెలంగాణ వీర తెలంగాణ మనది పోరు తెలంగాణ పోరాడే గడ్డ మనది రుద్రమ్మ నేల మనది పోరాడగడ్డ మనది బ్రహ్మనేల మనది